సిటీ న్యూస్కు స్వాగతం. నిరుపేద విద్యార్థినులకు దాతలు అండగా నిలవడం అభినందనీయమని ఎస్ఆర్వైఎస్పీ హైస్కూల్ నిర్వాహకులు అర్జా వెంకటేశ్వరరావు అన్నారు. నిరుపేద విద్యార్థినులకు దాతలు అండగా నిలవడం అభినందనీయమని ఎస్ఆర్వైఎస్పీ హైస్కూల్ పెద్దలు అర్జా వెంకటేశ్వరరావు అన్నారు. చల్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ హైస్కూల్లో చదువుకుంటున్న 50 మంది నిరుపేద విద్యార్థులకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న చల్లపల్లి మండలం యార్లగడ్డకు చెందిన ఎన్ కుమార్, అనిత దంపతులు 3.5 లక్షలతో 50 సైకిళ్లు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ సుదర్శన్ ప్రసాద్, ఇన్ఛార్జి రేణుప్రసాద్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి స్కూల్స్లోనే చదువుకొని ఈ స్టేజ్లో ఉన్నాము. ఈరోజు మా అమ్మాయి బర్త్డే కారణంగా ఏదో ఒకటి పూర్ స్టూడెంట్స్కి, ఫైనాన్షియల్లీ వెళ్ళలేని స్టూడెంట్స్కి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఇలా దూర ప్రాంతాల నుండి వచ్చే, మెయిన్గా చాలామంది ఆడపిల్లలకి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్నీ బయటికి వాళ్ళు చెప్పుకోలేరు. అలాగే వాళ్ళ నెసెసిటీస్ని తీర్చడానికి వాళ్ళ పేరెంట్స్ దగ్గర అంత స్తోమత కూడా ఉండదు. సో వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ పాపం నడుచుకుంటూ రావాలి. ఒక్కోసారి బస్సు మిస్ అవ్వచ్చు, ఇన్ కేస్ బస్సు వచ్చినా కానీ వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ వెహికల్ ఉంటే కనుక వాళ్ళు ఈజీగా వాళ్ళు వెళ్ళిపోగలరు వాళ్ళ ఇంటికి. అండ్ ఇలాంటి డెఫినెట్గా పిల్లలకి యూజ్ అవుతాయి. అలాగే కొంతమంది ఇలాంటి వెహికల్స్ లేక హైయర్ ఎడ్యుకేషన్కి ఒకే కాలేజ్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి చాలామంది మానేస్తారు కూడా. వారి భర్త గారైన కుమార్ గారు వాళ్ళ అమ్మాయి భూమి బర్త్డే సందర్భంగా, వీరిద్దరూ కూడా అమెరికాలో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మన కళాశాల ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాలలో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే పిల్లలు, సైకిల్ కూడా లేని వారికి, అంటే మన చల్లపల్లి ఇక్కడ ఉన్న పుట్టి ఇక్కడ పెరిగాం కాబట్టి ఈ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి స్కూల్ దానికని చెప్పి, అంటే ఆవిడ కూడా ఇక్కడ ఎగ్జామ్స్ ఇక్కడే రాసింది. ఆ సందర్భంగా మన స్కూల్కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా పూనుకొని, మన రాజ్యలక్ష్మి గారికి బంధువులు వాళ్ళు. అప్పుడు రాజ్యలక్ష్మి గారు ఏంటంటే ఇక్కడ కొంచెం పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఆర్థిక సహాయంగా, అంటే నడిచి వస్తున్నారు దూరం ఊళ్ళ నుంచి, కాబట్టి వాళ్ళకి సైకిల్ ఇస్తే చాలా బస్ సౌకర్యం లేని వాళ్ళై సైకిల్ ఇస్తే రోజు రావడానికి బాగుంటుంది. జగన్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో సహకార రంగం విస్తృత అభివృద్ధి సాధిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. జగన్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో సహకార రంగం విస్తృత అభివృద్ధి సాధిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. నాగాయలంకలో ₹1,00,00,000 6 లక్షలతో నిర్మించిన కేడీసీసీ బ్యాంక్ శాఖ నూతన భవనం, ఎదురుమండి దీవిలో ₹28 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ భవనంలకు కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అనేక సేవలు అందిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ₹11 కోట్ల పైగా వ్యయంతో సహకార సంఘాల బ్యాంకులకు నూతన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అనేది రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో టాప్ 5 బ్యాంకుల్లో ఒకటిగా గుర్తింపు పొందిందండి. అన్ని రకాల సేవలు మా కృష్ణా జిల్లాలో ఉన్న రైతులకు కానీ, ఖాతాదారులు అందరికీ కూడా అన్ని రకాల సేవలు బ్యాంక్ అందిస్తోంది. ఎడ్యుకేషన్ లోన్స్, రైతులకి పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, ఇతర వ్యవసాయ రుణాలు, ప్లస్ గృహ నిర్మాణం, లేదా ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా హౌస్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నాగాయలంక బ్రాంచ్కి ఇక్కడ మత్స్యకారులకి లోన్ ఇవ్వడం కోసం నబార్డ్ నుంచి ప్రత్యేకంగా నబార్డ్ చైర్మన్ గారు కేవీ షాజీ గారు లాస్ట్ ఇయర్ రావడం జరిగిందంటే, ఇది పెద్ద గొప్ప అచీవ్మెంట్ అన్నమాట. యాక్చువల్గా ఆయన నబార్డ్ చైర్మన్ ఒక మారుమూల ప్రాంతానికి రావడం అనేది చాలా విశేషం అన్నమాట. అలాంటి ఇది ఇక్కడ నాగాలంక బ్రాంచ్ ద్వారా జరగడం జరిగింది. ఇప్పుడు ఈ మా బ్రాంచ్ ద్వారా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ బాలా త్రిపురి సహిత శ్రీ లక్ష్మీ నాంచారమ్మ 92వ వార్షికోత్సవాన్ని సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత లక్ష్మీ నాంచారమ్మ 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త దాలిపర్తి నారాయణరావు ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 26వ తేదీ సోమవారం వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నారాయణరావు వెల్లడించారు. సహస్ర దీపారాధన, మురళీ కోలాటం, అమ్మవారి గ్రామోత్సవం, భజనావళి కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో మోదుమూడి కుటుంబరావు, మోదుమూడి శ్రీనివాసరావు, మోదుమూడి శరత్ కుమార్, మోదుమూడి వెంకటకృష్ణారావు, దాలిపర్తి సుబ్బారావు, ఎల్ఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామాంజనేయ మురళీ కోలాట భక్తి సమాజం బడేవారిపాలెం పిట్టలంక వారిచే మురళీ కోలాటం జరుగుతుంది. తర్వాత రాత్రి 9 గంటల నుండి అమ్మవారి గ్రామోత్సవం, అమ్మవారు రథంతో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో మన గ్రామస్తులు, భక్తులు, యువకులు అందరూ పాల్గొని జయప్రదంగా తెలియపరుస్తున్నాం. అలాగే ఈ దేవాలయం 1932వ సంవత్సరంలో మా ముత్తాత గారైన దాలిపర్తి నారాయణమూర్తి గారు స్థాపించారు. తర్వాత నాగాయలంకలో పోతురాజు స్వామివారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. నాగాయలంకలో పోతురాజు స్వామివారి 2 రోజుల జాతర మహోత్సవాలలో భాగంగా కదిలిన పోతురాజు ఘటాలతో ఘనంగా ఊరేగింపుగా కృష్ణానదికి తరలివచ్చారు. నదీ జలంలో ఘటాలు శుద్ధి పూజలు పూర్తయ్యాక జల్దిలో ఉంచుతారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు గ్రామోత్సవం జరుగుతుంది. ఆదివారం ఉదయం గుడి వద్ద సంబరం, భక్తుల మొక్కుబడుల సమర్పణ జరిగాయి. దాతల ఆర్థిక సౌజన్యంతో భక్తులందరికీ అన్న సంతర్పణ నిర్వహించారు. వివిధ వర్గాలకు బెరాకా మినిస్ట్రీస్ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. వివిధ వర్గాలకు బెరాకా మినిస్ట్రీస్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వివిధ కళాశాలల, పాఠశాలలకు చెందిన 16 మంది విద్యార్థులకు బెరాకా మినిస్ట్రీస్ అందించిన 3 లక్షల రూపాయలను మండల విద్యాశాఖ అధికారులు దుర్గాప్రసాద్, గురుప్రసాద్లు పంపిణీ చేశారు. దాతలిచ్చిన ఆర్థిక సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బెరాకా మినిస్ట్రీస్ తరఫున మరి ఆఖరి విడతగా అంటే స్కూల్స్, కాలేజెస్లో ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చాయి. ఎవరైతే గత డిసెంబర్, జనవరి నెలల్లో స్పాన్సర్షిప్ కోసం, ఎడ్యుకేషనల్ స్పాన్సర్షిప్ కోసం అప్లై చేశారో వాళ్ళకి ఈరోజు సుమారుగా 3,04,888 రూపాయల విలువ చేసేటువంటి చెక్స్ ఇన్స్టిట్యూషన్స్ పేరు మీద, అలాగే వాళ్ళ యొక్క కాలేజెస్, హాస్టల్స్ పేరు మీద ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రేమతో, మా మెద్దయితో పిల్లల్ని ఆశీర్వదించేలాగిన మన MUO 1 గారు ప్రసాద్ గారు, అలాగే MUO 2 గారు ప్రసాద్ గారు, ఇద్దరు ప్రసాద్ గారు వారు ప్రసాదించి మా మీద దయ చూపించి పిల్లలకి చేసిన ఈ కార్యాన్ని బట్టి బెరాకా మినిస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరి తరపున, అలాగే ఈ యొక్క స్టూడెంట్స్ తరపున, లబ్ధిదారులైన ఆ స్టూడెంట్స్ తరపున, అలాగే స్టూడెంట్స్ తరపున ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి తరపున కూడా వారికి మా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు పిల్లల మీద ఎప్పుడు ఉంటాయని కాంక్షిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. 5వ డివిజన్లో 87,50,000 రూపాయల ముడా నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేర్ని కిట్టు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా, డిప్యూటీ మేయర్ మోడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ వేముల గాంధీ, డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి వేముల వనబాబు, వైసీపీ కన్వీనర్ శీలం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. 5వ డివిజన్లో సీసీ రోడ్లు, అలాగే డ్రైన్లు మొత్తం వార్డు మొత్తం కలిపి దాదాపు 87.5 కోట్లతో ఈరోజు డ్రైన్లు కానీ, రోడ్లు కానీ పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు
అంటే ఈ మధ్య అసలు కరోనా కష్టకాలంలో వీళ్ళు ఎట్టా ఉన్నారో కూడా పలకరించిన నాయకులు కొంతమంది రోడ్ల మీద తిరుగుతా సీట్ వచ్చిందని హడావిడి చేస్తా మళ్ళీ అబద్ధపు మాటలకి ఒక మైక్ పెట్టుకుని 2,000 కోట్లు అభివృద్ధి చేశాయంట. ఏ డివిజన్లో చేసావు, ఎక్కడ చేసావు అని అడిగితే చెప్పని పరిస్థితి. గాల్లో మాత్రం 2,000 కోట్లు అభివృద్ధి చేశానని చెప్పుకునే పరిస్థితి. నిజంగా ఇది ప్రతిపక్షాలు ఈ వీడియో చూస్తే వాళ్ళని ఒకటే అడుగుతున్నా, ఒక ఛాలెంజ్కి సిద్ధం చేసుకోండి. మేము ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాం కదా, కిందటి 5 ఏళ్లలో మీరు ఏ రోడ్లు వేసారో ఆ రోడ్డు మీద మీరు వెళ్ళండి, ఆ రోడ్డు మీదకి నేను ఓటు ఆడటానికి రాను. మేము ఏ రోడ్లు వేసామో ఆ రోడ్ల మీద నేను ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాను. దాని ప్రకారం చూసుకుంటే 4 సందులు తిరిగేసి మీరు వచ్చే పరిస్థితి, మేము మొత్తం ఊరంతా తిరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అభివృద్ధి ఎవరు చేశారో కొలమానం మీరు ఏ ఛాలెంజ్ అయితే ఆ ఛాలెంజ్కి సిద్ధమే. ఏం అభివృద్ధి చేశామో అది అడిగి ఎలక్షన్కి వెళ్దాం. అంతేగాని అద్దె మైక్ ఒకటి తెచ్చుకుని ఎవరినో అద్దెగా మైకులో మాట్లాడేవాడిని వాడిని తెచ్చుకుని 2,000 కోట్లు అభివృద్ధి చేశారు. నిన్న మాట్లాడినోడిని ఒకసారి తీసుకొద్దాం. 2,000 కోట్ల అభివృద్ధి ఎక్కడ చేసావు? పోర్టు కట్టావా? లేదు, పోర్టు మేమే కట్టాం. మెడికల్ కాలేజ్ కట్టావా? లేదు, మెడికల్ కాలేజు ఈ ప్రభుత్వంలోనే జరిగింది. ఫిషింగ్ హార్బర్ కట్టావా? లేదు. మత్స్యకారుడు నువ్వు మత్స్యకారుల కోసం మంత్రి చేసావు ఫుల్గా 5 ఏళ్ళు. పోనీ మాలాగా 2.5 ఏళ్ళు కాదు, ఫుల్గా 5 ఏళ్ళు చేసావు. 5 ఏళ్ళు ఒక్కరోజు చేసి ఉంటావు మహా అయితే. అయినా మత్స్యకారుల కోసం కనీసం ఫిషింగ్ హార్బర్ కూడా తేని పరిస్థితి. అది కూడా ఈ ప్రభుత్వం. ఈరోజు 5వ డివిజన్లో మరి మన వనబాబు గారు అలాగే గాంధీ గారు సారథ్యం వహిస్తున్నటువంటి ఈ డివిజన్లో ఈ రోజున 87,50,000 గ్రాండ్ సెలక్షన్ చేసి వర్కులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరి ఏ డివిజన్ చూసుకున్నా కూడా ఎక్కడా లేనంత అభివృద్ధి జరుగుతుంది. ఇంత అభివృద్ధి జరుగుతుందంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పేర్ని వెంకటరామయ్య నాని గారు, మన ఇన్ఛార్జి పేర్ని కృష్ణమూర్తి గారు. మరి ఇవాళ చూస్తున్నట్లయితే ఒక పేర్ని కుటుంబానికి ఒక బ్రాండెడ్గా నిలిచిన పేర్ని కృష్ణమూర్తి గారిని చూసినా, అలాగే పేర్ని వెంకటరామయ్య గారిని చూసినా, మళ్ళీ ఈ జనరేషన్ పేర్ని కిట్టుబాబుని చూసినా కూడా మాట ఇస్తే మాట తప్పని పరిస్థితి. ఏ మాట అయితే ఎలక్షన్ టైంలో నాని గారు ఇచ్చారో, ఏ రోడ్లు అయితే అవసరమని అవన్నీ చేస్తానని చెప్పారు, అవన్నీ కూడా చేసి చూపించిన మన పేర్ని వెంకటరామయ్య గారికి ముందుగా ఈ బందరు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాం మేమందరం కూడా ఖచ్చితంగా. మరి ఇవాళ ఇంత అభివృద్ధి కళ్ళ కట్టినట్టు చూస్తున్నా కూడా అబద్ధాలు చెప్తూ మరి మైకులు పెట్టుకొని మరి ఏరే చోట నుంచి స్పాన్సర్లు తెచ్చుకొని మాట్లాడిచ్చే పరిస్థితి. 4 రోడ్లు ఇప్పుడే కొబ్బరి కొట్టి ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఏదైతే మాట ఇవ్వటం జరిగిందో పేర్ని నాని గారు ఈ యొక్క ప్రాంతంలో తిరిగినప్పుడు కానివ్వండి, గడప గడప కిట్టుబాబు గారు తిరిగినప్పుడు కానీ ఏదైతే అవసరమైనటువంటి రోడ్లు అడిగారో ఆ రోడ్లు కూడా మాట ఇవ్వటం జరిగింది. మాట ఇవ్వటమే కాకుండా ఈరోజు మరి కొబ్బరికాయ కొట్టి రోడ్లను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవాళ కొబ్బరికాయ కొడితే ఇవాళ ఒక గంట నుంచే ఈ యొక్క రోడ్లు పనులు ప్రారంభోత్సవం జరుగుతాం అనేటువంటిది అది నిత్య సత్యం అన్నమాట. మరి అటువంటి అభివృద్ధి జరిగేటటువంటి కార్యక్రమాలు ఏదో కొబ్బరికాయ కొట్టేస్తున్నాం, ఏదో నామ్ గ్యాసే అంటున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ ప్రాంతంలో కానీ ఆ రోడ్డు మీద నడుస్తే నడవనిస్తారండి ఎవరన్నా ప్రజాప్రతినిధుల్ని? మాట ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత రోడ్డు ఏకపోవటం ఆగుద్దా? గ్రాంట్లు లేవా? అవన్నీ కూడా ఎందువల్లంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాదం పడతారు. 175 అంటే 170 సీట్లు రావటం తథ్యం. ఈ యొక్క ఇదిగానే ఇవాళ ఈ యొక్క విజయోత్సవ సభలు చూస్తున్నారు మీరు. జనం మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నచ్చాబా, కార్పొరేటర్లు పల్లిశేఖర్, జోగి చిరంజీవి, వైసీపీ కన్వీనర్లు శీలం బాబ్జీ, చిటికిన నాగేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు మరియు వి మూర్తిలు మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్న టీడీపీ విమర్శలను ఖండించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన పోర్టు నిర్మాణ పనులు, ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతుండడం, మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం వంటివి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వారన్నారు.
గత ఎన్నికల ముందు టీడీపీ నాయకులు హడావిడిగా చేసిన శంకుస్థాపనలు, శిలాఫలకాలు ఎమ్మెల్యే పేర్ని నాని ప్రజలకు తెలియచేయడం తప్ప అని వారు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మొదలుపెట్టిన ప్రతి అభివృద్ధి పని పూర్తయిందని వారు పేర్కొన్నారు. నాని గారు ఏం చేశారో, ఈ 5 సంవత్సరాల్లో నాని గారు ఏం చేశారో, అంతకు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో మచిలీపట్నం ప్రజలందరికీ తెలుసు. మీరు అంతకుముందు 2,000 కోట్ల రూపాయలు మచిలీపట్నానికి అభివృద్ధి చేసి ఉంటే, మచిలీపట్నానికి మీరు ఈ రోజున జరుగుతున్నటువంటి పనులు, ఫోర్టు పనులు ఆ రోజున మీరు చేసి ఉంటే, ఈ రోజున హార్బర్ పనులు జరిగినట్టు, ఫిషింగ్ హార్బర్ పనులు ఆ రోజున మీరు చేసి ఉంటే, మీరు ఇక్కడ మెడికల్ కాలేజీ కట్టినట్టుగా ఆ రోజు మీరు మెడికల్ కాలేజీ కట్టినట్టయితే ఆ రోజు మిమ్మల్ని ఎందుకు ఓడించేవాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. మచిలీపట్నం ఫోర్టు ఇవాళ వచ్చే సంవత్సరానికి మచిలీపట్నం ఫోర్ట్ రాబోతుంది. అదేవిధంగా ఇవాళ ఫిషింగ్ హార్బర్ కూడా రెడీ అయిపోతుంది, మెడికల్ కాలేజీ కూడా ఓపెన్ అయిపోయింది, క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజున మాట్లాడితే మీరు మాట్లాడండి, ఎందుకంటే మీరు ఒక శాసనసభ్యులు, ఒక మాజీ మంత్రి వర్యులు, మీరు మాట్లాడండి. ఒక నాని గారిని బట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం, అవాకులు చవాకులు. నానిగారు మీరు పేలొద్దు, చూసు. నువ్వేంట్రా చెప్పేది అవాకులు చవాకులు అని? నువ్వెవరు చెప్తావు అవాకులు చవాకులు? నువ్వేం చేశావు? నీ మంత్రిగా ఉన్నప్పుడు నీ పక్క నుండి నువ్వేం చేశావు? నీ మంత్రికి ఏం చేశావు నువ్వు? టిట్కో ఇళ్ళు మీరు ఎంతవరకు చేసి వెళ్ళారు? మీరు ఎంత బాకీ పెట్టి వెళ్ళారు? మీరు టిట్కో వాళ్ళకి మీరు 3,000 కోట్లు బాకీ పెట్టారు. 3,000 కోట్లు ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, నాని గారు ఇప్పించారు. కొంతమంది తెలుగుదేశం వారు అబ్కారీ మాటలు మాట్లాడుతున్నారు. దొంగ పట్టాలంట. అసలు పట్టాలంటే ఏంటో తెలుసా మీకు? పట్టాలు ఎలా ఇస్తారనేది తెలుసా? ఏమీ తెలీదు. నేను చెప్తా వినండి, మా ప్రజలకు తెలుసు, మీకు తెలీదు. ప్రజలకు పట్టా ఇవ్వాలంటే ప్రదేశాన్ని ఎంత అయితే కావాలో అంత రైతుల దగ్గర నుంచో, అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచో, భూస్వాముల దగ్గర నుంచో తీసుకొని వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి రేట్ ఇచ్చి దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి హౌస్ సైట్ వేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిగే విధంగా పార్కులకి, రోడ్లకి, ట్రైన్లకి విడిచి ఆ విధంగా ర్యాండమైజేషన్ చెప్పి పట్టా ఇచ్చి, ఇటువంటి పట్టాలు మీరు చూపించినట్టు ఈ పట్టాలు కాదు, ఫేక్ పట్టాలు కాదు, నిజమైన పట్టాలు ఇవి చూడండి. పేరు మీద పెట్టి ఫ్లాట్ నెంబర్ ఇచ్చి ఇవ్వండి, ఎంఆర్ఓ సంతకం పెట్టి సీల్ ముద్ర వేసి అదులు పెట్టి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లబ్ధిదారులకి కట్టుకోవడానికి తిరిగి కట్టని సబ్సిడీ అమౌంట్ ఏర్పాటు చేసి వాళ్ళు కట్టుకుంటుంటే తర్వాత ప్రక్రియ ఈ విధంగా మీరు ఏదైతే భూస్వాములు పేదల దగ్గర కొట్టేసిన భూములు ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ పద్ధతిలో ఈ పేదవాడికి కూడా తన సొంత పేరు మీద ఆస్తి ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ విధంగా రిజిస్ట్రేషన్ ప్రతి సచివాలయం అడ్మిన్కి సబ్ రిజిస్ట్రార్ అధికారం ఇచ్చి మా గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ విధంగా రిజిస్ట్రేషను అంటే డాక్యుమెంటు విట్నెస్లతో సహా డాక్యుమెంట్లు కూడా ఇచ్చి, డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మచిలీపట్నంలో పేర్ని నాని గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా అనేక వేల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే అది వారవలేక మీరు జనాలకి ఏమి చెప్పుకోలేక తగుదనమ్మా అంటే మళ్ళీ ఇంకో నెల 15 రోజులు ఎలక్షన్ ఉండగా మళ్ళీ బయలుదేరారు. మీరేమి చేయలేదు, బందరికి అభివృద్ధి అంతా మేమే చేసాం, అంత తెచ్చాం, ఎంత తెచ్చారు. మీరు ఏం తెచ్చారు? ఒక నోటిఫికేషన్ వచ్చే ముందు ఒక వారం రోజులు 10 రోజుల ముందు ఒక డొక్యుమెంటేషన్ ఒకటి వేసుకొచ్చి పోర్టు తెచ్చేసాము అని శంకుస్థాపనలు తెచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది బందరు ప్రజలకు తెలియలేదా? మీరు ఖర్చు చేసిన కోట్లు తెలుసు, మీరు వేసిన శిలాఫలకాలు కూడా ఎలా ఉన్నాయో కూడా తెలుసు. ఈరోజు మచిలీపట్నం చరిత్రలో కనివిని ఎరగని విధంగా గతంలో ఏ నాడు కూడా జరగనటువంటి అభివృద్ధి ఫోర్టు 5,000 చిల్లర కోట్ల రూపాయలతో నాని గారు తెచ్చి పనులు జరుగుతున్నాయి. మీకులాగా శంకుస్థాపనలు కాదు, మా నాయకుడు చేపించింది జగన్మోహన్ రెడ్డి గారితో పోర్టు పనుల్ని ప్రారంభించారు. అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా దాదాపుగా పూర్తయి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది. మెడికల్ కాలేజీ మీ కళ్ళు పెట్టుకుని చూడలేదా మీరు? గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మచిలీపట్నంలో 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సరిగ్గా 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది.
పరీక్ష నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున వచ్చిన అభ్యర్థులతో పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో అవతార్ మెహర్ బాబా జయంతి ఘనంగా జరిగింది. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో అవతార్ మెహర్ బాబా జయంతి ఘనంగా నిర్వహించారు. సర్కార్ తోటలోని వాసవి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవతార్ మెహర్ బాబా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మెహర్ బాబా పరమపదించిన తన పరమార్థ ప్రభను నిరంతరం ప్రసరింపచేస్తున్నారన్నారు. ఆయన ఆశయాలు అనుసరణీయమన్నారు. గణేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ పీర్, సయ్యద్ బాజీ, నితిన్, షేరాలి, విజయకుమారి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. మహిమానిత్వ ఆధ్యాత్మిక గురువులు శ్రీ అవతార్ మెహర్ బాబా 25 ఫిబ్రవరి 1894లో పూనా నగరంలో షహరే యజ్దే ముందేగర్ ఇరానీ శ్రీ నిభాను దంపతులకు జన్మించారు. 9 ఫిబ్రవరి 1954న తన అవతార ప్రకటన చేసినారు. సర్వభూతములందు పరమాత్మ ఒక్కడేనని ఉద్బోధించారు. ప్రపంచంలోని అనేక మతాలు అల్లా సర్వేశ్వరుని దైవాన్ని చేరుటకు అనేక మార్గాలు అని ఉద్బోధించారు. మనిషి స్వార్థమనే భూతాన్ని తరిమికొట్టి తన తోటివానికి ఆదుకోవాలని మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. ఆయన తన విశ్వ సందేశంలో నేను శబ్దజ్ఞానమిచ్చుటకు ఉపదేశములిచ్చుటకు రాలేదు, ఆత్మ ప్రబోధము కలిగించుటకు వచ్చి తిని అని అన్నారు. ఉపాసిని మహారాజు హజరత్ బాబా జాన్ వలన తనకు భగవత్ సాక్షాత్కారము కలిగిందన్నారు. ఉపాసిని మహారాజు సుప్రసిద్ధ 5 సద్గురువులలో ఒకరని అన్నారు. బాబావారి అనుతాప ప్రార్థన ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజిదాన్ లాయిలాహా ఇల్లాహి ఇల్లల్లా. సర్వ మతాలు సంగమించే సాగరంలో దీపస్తంభమై వెలిగారు. తను గతించిన తన పారమార్థిక ప్రభను ప్రసరింపజేస్తూనే ఉన్నారు. హైందవ ధర్మంలోనే కాదు, ఇస్లాం, క్రైస్తవ తదితర ధర్మాల సత్యాన్ని గ్రహించారు. అవతార్ మెహర్ బాబా వారి సందేశాలు పాటించి ఇహపరలోకాలలో ముక్తి పొంది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయన్నారు. మచిలీపట్నంలో డ్రైనేజ్ సమస్య, గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. పోర్టుని 2 ఏళ్లలో పూర్తిగా అందుబాటులోకి తెచ్చి రహదారులు విస్తరిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. పేద వర్గాలకు 2 సెంట్ల చొప్పున నివేశ స్థలాలు ఇస్తామని, G+3 గృహాలు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. 2024 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థుల లిస్టుని నిన్న మాఘ పౌర్ణమి సందర్భంగా ఉదయం 11 చిల్లరకి మరి విడుదల చేయడం జరిగింది. 94 తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అలాగే 5 జనసేన అభ్యర్థుల్ని ప్రకటించి మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో 50 రోజుల ముందు ఎన్నికల ముందు ప్రకటించడం అనేది తొలిసారి. ఒకేసారి 94 మంది అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించడం కూడా ఇది తొలిసారి. చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే దాదాపు 2-3 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దాని మీద కసరత్తు చేసి ప్రజల అభిప్రాయాలు అలాగే అక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఎలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారో, ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి నిజమైనటువంటి లీడర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో అటు సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేస్తూ అలాగే అన్ని వర్గాలకి ప్రాధాన్యత కల్పిస్తూ విద్యావంతులను కూడా దీంట్లో భాగస్వాములు చేసి మరి నిన్న ప్రకటించడం అనేది చాలా శుభపరిణామం. మరి మిగిలినవి కూడా త్వరలోనే ప్రకటిస్తామని అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. పొత్తులో భాగంగా 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ఓట్ల షేరింగ్ ఎక్కడా కూడా జరగకూడదు, ఓట్లు అటు ఇటు స్ప్లిట్ కాకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. దానికోసం ఆయన కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి
24 సీట్లు ఇచ్చిన 3 పార్లమెంట్ స్థానాలకు కూడా ఆయన మరి ముందుకు రావడం అనేది చాలా శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మరి నాకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.